మనకి ఏప్రిల్‌లో పెహల్గామ్ మారణకాండ జరిగిన తర్వాత మేలో ఆపరేషన్ సింధూర్ వచ్చింది. దాని తర్వాత ఆగస్టులో మనకి స్వాతంత్ర దినోత్సవం జరిగింది. కానీ అప్పటికి పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, మిగతా టెర్రరిస్టులు అంత సాహసం అయితే చేయలేదు. మధ్యలో ఢిల్లీలో వరుస బాంబు బ్లాస్టులు ప్లాన్ చేశారు. కానీ మన పోలీసులు, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అప్రమత్తంగా ఉండడంతో అది బ్రేక్ అయింది. ముఖ్యంగా డాక్టర్లు చాలామంది కలిసి అప్పుడు చేయడం మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే మనకి దాని తర్వాత మొట్టమొదటి రిపబ్లిక్ డే వస్తుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ రిపబ్లిక్ డే, ఎందుకంటే ఇది 77వ గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అని తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు. సో అదొకటి. రెండవది ఏంటంటే వందే మాతరం వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని కొంత ప్రత్యేకంగా ఈ రిపబ్లిక్ డేని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకునింది. సో అందుకోసం మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన చీఫ్ గెస్ట్లు ఇద్దరు వస్తున్నారు. ఒకరేమో ప్రెసిడెంట్ యూరోపియన్ కౌన్సిల్ ఆంటోనియో కోస్టా, రెండో వాళ్ళు ప్రెసిడెంట్ యూరోపియన్ కమిషన్ EU ఉర్సులా వాన్ డెర్ లేయన్. వీళ్ళిద్దరూ చీఫ్ గెస్ట్లు వస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ఈ మధ్య కాలంలో అనేక మంది మీద తారీఫ్ చేస్తున్నాడు. లేటెస్ట్గా డెన్మార్క్ విషయంలో, ఫ్రాన్స్ మీద, కొన్ని యూరోపియన్ దేశాల మీద కూడా 100% తారీఫ్ నిన్న విధించాడు. అందువల్ల ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక రీఅలైన్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే యూరోప్తో ఇండియా దగ్గర అవుతుంది, యూరోప్ కూడా ఇండియాకి దగ్గర అవుతుంది. ఎందుకంటే ట్రంప్ ఒకప్పుడు యూరోప్తో ఫ్రెండ్లీగా ఉన్న అమెరికా ఈ ట్రంప్ దీంట్లో వచ్చిన తర్వాత యూరోప్ను కూడా అతలాకుతలం చేస్తుంది, యూరోప్ను కూడా బెదిరిస్తుంది. యూరోప్ ఏమో సెక్యూరిటీ రీత్యా కానీ, వ్యాపార పరంగా కానీ అమెరికా మీద డిపెండ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అందుకని ఇప్పుడు యూరోప్ కూడా కంప్లీట్గా అమెరికా మీద డిపెండ్ కాకుండా ఇతర దేశాలతో, ముఖ్యంగా ఇండియాతో అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ఒక ఆరాటం వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఇండియాకి కూడా కంప్లీట్గా మన ఎక్స్పోర్ట్లకి ప్రధానంగా మనం 18% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో అమెరికాకే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అమెరికాలో ఇప్పుడు 50% తారీఫ్స్ విధించారు. ఇది 500% కూడా వరకు వెళ్ళే అవకాశం, బిల్లు ఒకటి పాస్ అయిపోతుంది. అదిగానైతే మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ల మీద 500% కూడా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు చాలా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని ఒక పక్క ట్రంప్కి బెదిరిపోకుండా, మరోపక్క ట్రంప్ విధించే తారిఫ్స్ను బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించి, యూరోపియన్ కౌన్సిల్కి సంబంధించి ఇద్దరు ప్రెసిడెంట్లని ప్రత్యేక అతిథులుగా మన ప్రభుత్వం ఆహ్వానించింది. వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. అట్లాగే దాదాపు అక్కడ కర్తవ్య పథిలో జరగబోతుంది. కర్తవ్య పథిలో జరిగే దాంట్లో 10,000 మంది గెస్టులు టోటల్గా హాజరవబోతున్నారని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ముఖ్యంగా మన మిలిటరీ స్ట్రెంగ్త్ని ప్రదర్శించడం కూడా టార్గెట్గా చెప్తున్నారు. దాదాపు 18 మార్చింగ్ కాంటింజెంట్స్ పాల్గొంటున్నాయి, 13 మిలిటరీ బ్యాండ్స్ పాల్గొంటున్నాయి. సో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రెస్టీజియస్గా, ఒక బల ప్రదర్శనగాను, ఒక ఇంటర్నేషనల్గా మనం రీఅలైన్మెంట్ అంటారు. రీఅలైన్మెంట్లో భాగంగా యూరోపియన్ యూనియన్ని వాళ్ళ నాయకులను ఆహ్వానించడం కూడా మోడీ స్ట్రాటజీగా కనిపిస్తుంది. సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని డిస్టర్బ్ చేయడానికి కోసం ఇప్పుడు టెర్రరిస్టులు పథకాలు పంటున్నారని, ప్లాన్ చేసుకుంటున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో, IB అంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసింది. వాళ్ళ ప్రకారం ఏంటంటే, ఇటు జైషే మహమ్మద్కి సంబంధించిన మసూద్ అజర్, ఆ మధ్య అప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మసూద్ అజర్ ఫ్యామిలీ చాలామంది చనిపోయారు. అప్పుడే అతను ఒక నోట్ రిలీజ్ చేశాడు, ఒక పోస్టర్ లాంటిది. అదేంటంటే మోడీని